హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తి వరకు చూడండి. మా పాపకైతే కటింగ్, బేబీ కటింగ్ అయితే ఏం చేస్తున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్ కదండీ చాలా చిరాకు వచ్చేస్తుంది. నైట్ టైం ఏడ్చేస్తుంది, పడుకోవట్లేదు. దానికేమో జుట్టు అంటే ఇష్టము. ఇంకా తీసుకుని వెళ్ళిపోదామని అనిపించింది. వాళ్ళు పడుకోరు, మనం పడుకోనివ్వరండి. ఇంక కటింగ్ షాప్‌కి అయితే తీసుకొని నేనే వచ్చేసాను. బాబుని, పాపనినండి. వాళ్ళు పడుకోరు, మనం పడుకోనివ్వరండి నైట్ టైము. అదే ఇబ్బంది మనకి. నేనే తీసుకొచ్చేసాను. ఈయనైతే వేస్తున్నారు. ఈయనైతే చాలా మంచిగా అయితే వేస్తారు కటింగ్స్. ఇది ఇక్కడ చిన్నపిల్లల బట్టలు కూడా చాలా కేరింగ్ అయితే చూస్తారు. ఈ షాప్ ఎక్కడ ఏంటి అనేది అయితే ఆయనే చెప్తాడు. మీరే ఇందిరిగాను చూడండి. హాయ్ అండి. అది శేషాద్రి సేల్ అందుకని చూడండి అయిపోయింది. ఆ అడ్రస్కి అయితే వచ్చి వేయించుకోండి. చాలా వీళ్ళు అన్నదమ్ములు అయితే చాలా బాగా అయితే వేస్తారు కటింగ్ అండి. ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ అయితే వేస్తారు మీకు. బాయ్స్కి, లేడీస్కి, చిన్నపిల్లలకి ఏమో వేరే మెషిన్లు కూడా ఉంటాయి వీళ్ళకి వేయడానికి స్పెషల్గానే. ఒకరు పెట్టింది వేరే ఒకరికి అయితే యూజ్ చేయరు. వీళ్ళు మన కళ్ళ ముందు అన్నీ అయితే వేస్తారండి. వీళ్ళు చాలా బాగా చేస్తారు. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీకు ఏ స్టైల్ కావాలంటే ఆయన అడ్రస్ చెప్పారు కదండి, అక్కడికి వచ్చి మీరు వేయించుకోండి. బాగా వేస్తారు. నెక్స్ట్ వచ్చి ఈ వేసవకాలంలోనండి పిల్లలకి అనేది ఇలా అయితే తీసేయడం మంచిదండి. ఎందుకంటే ఎదిగినప్పుడు ఎలా మనము జుట్టు అయితే పెంచుతాము ఎదిగినప్పుడు, కానీ ఇప్పుడు తీసేయడం వల్ల మనకి ఫ్రీగా ఉంటుంది, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. లేకపోతే వాళ్ళకి పాపం చిరాకు వస్తుంది, మనకి తెలీదు. వాళ్ళు మనకేమో చెప్పరు. మనమేమో పడుకోవట్లేదు ఏంటి అని అనుకుంటాము, కానీ వాళ్ళకి చిరాకు వస్తుంది జుట్టు వల్లేనండి. నెక్స్ట్ వచ్చి సమ్మర్ కదా, కరెంట్ కూడా తీసేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇలాగా ఒక ఏజ్ వచ్చినప్పుడు అయితే పెంచుకుంటే పర్వాలేదు. ఇలాంటి అప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే మీరు కటింగ్ అయితే బేబీ కటింగ్ అలాంటి అయితే మీరు వేసేయడం మంచిది. చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంది. మీకు నా వాయిస్ క్లారిటీ వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పక్కనే వెహికల్స్ అవి మీకు వినిపించే ఉంటాయి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నా వాయిస్ మీకు క్లారిటీ వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు కొంచెం కోల్డ్ చేసిందండి. సమ్మర్లోనండి ఎక్కువ మనకి డ్రింకులు, నెక్స్ట్ వచ్చి ఇవి జ్యూస్లు అవి తాగాలనిపిస్తుంది. కూలింగ్లు ఉన్నాయి, నాకు కూడా అలా అనిపించి నేనైతే తాగేసాను. అందుకనే నాకు లైట్గా అయితే కోల్డ్ చేసింది. నెక్స్ట్ వచ్చి వాయిస్ అయితే క్లారిటీగా వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలా అయితే చేయండి. చిన్నపిల్లల పట్ల మీరు చాలా కేరింగ్ అయితే తీసుకోవడం వల్ల మనకి ఫ్రీగా ఉంటుంది, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. పక్కన పిక్ చూపిస్తున్నాను చూడండి. అలా అయితే ఏమని చెప్పాను, ఆయన అయితే మొత్తం సేమ్ అలా అయితే దించేస్తున్నారు. మనం చెప్పవసరం లేదు, ఆయనకి తెలుసు కాబట్టి చిన్నపిల్లలకి అలా వేయాలో బాగానే వేసేస్తారు. వీళ్ళైతే నేను సమ్మర్లో మీరు ఎక్కడికి వెళ్తారు అని నన్ను అడిగితే వీళ్ళైతే చెప్తున్నారు. సమ్మర్లో అయితే వెళ్ళేదండి. నేను చిన్నప్పుడైతే మాకు హాలిడేస్ టైంలో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎక్కువైతే వెళ్ళిపోయేవాళ్ళము. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళేవాళ్ళమంటే అక్కడ ఆడుకునే వాళ్ళము అందరూ. అక్కడ చక్కగా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేనైతే వెళ్ళేదాన్ని అండి చిన్నప్పుడు, నాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు. ఇప్పుడైతే మా పిల్లలు హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా అని అంటే, లేదు పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము అని అయితే చెప్తున్నారు ఇద్దరుని. మా అక్క వాళ్ళది కాకినాడలండి, అక్కడికైతే వెళ్తారంట వీళ్ళు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారంట ఇప్పుడు. వీళ్ళైతే చెప్తున్నారు. సరే అయితే వెళ్దరు కానీ అన్నాను. మా పాపకైతే అయిపోయింది, ఇంకా బాబు ఉన్నాడు. బాగానే అయితే వేయించుకుంది. వెళ్ళేటప్పుడు దీనికి ఐస్ క్రీమ్ ఏమైనా కొంటాను అని చెప్పాను. చాలా కుదురుగా అయితే కూర్చుంది. లేకపోతే వేసుకోదండి, ఏడ్చేస్తుంది. జుట్టు ఆడపిల్లకి ఇష్టం కదా, మా పాపకి అయితే చాలా ఇష్టం. జుట్టు పెంచు మమ్మీ అంటుంది, పువ్వులు పెట్టమంటుంది. అయిపోయింది ఇంకా. బాగుంది కదండి. నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. ఇప్పుడు బాబు అయితే వేస్తున్నారు ఆయన. ఆల్మోస్ట్ అయిపోతూ వస్తుంది. పాపకి అయితే అయిపోయింది కదా, బాబు అయితే చూడండి వేస్తున్నారు. ఇప్పుడు మా పాప చూడండి కటింగ్ వేశారు కదండి, చూడండి సేమ్ అలాగే నేను పిక్ ఎలా చూపించాను ఆ పిక్ విషయంలో కాకుండా ఆయనే సూపర్ అయితే వేశారు, చాలా బాగుంది. బాబు కూడా వేసేసారు చూడండి. బ్యాక్ సైడ్ ఇదంతా అయితే తీసేస్తున్నారు తినకు కూడా. ఇది మిషన్ చూడండి, వేరే మిషన్ అయితే పెడుతున్నారు. ఒకరు పెట్టిన మిషన్ అయితే పెట్టరు, వేరే మిషన్ అయితే పెడతారు. బ్యాక్ సైడ్ బాయ్స్ కూడా అలా తీయించేయండి. తీయించడం వల్ల వాళ్ళకి ఫ్రీగా అనేది అంటే ఉంటుంది.
నేను చూపించిన విధంగా అయితే మీరైతే అలాంటి చిన్నపిల్లల పట్ల కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి, లేకపోతే అలా వదిలేయకూడదండి వీళ్ళని. అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇంకా ఇవి ఏవో స్టైల్ ఇవి పెడతారంట, ఆయన చెప్తున్నారు. బాగా చేశారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వేయించుకోవచ్చు. మనం ఇంట్లో పనులండి మనమే కొన్ని వాళ్ళు ఫ్రీ అవుతారు, మనం కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. అయిపోతే వచ్చింది. ఇది స్టైల్ అంట, అల్లు అర్జున్ స్టైల్ అయితే పెట్టారండి. మా బాబుకి ఇలా పెట్టడం వాడికి చాలా ఇష్టము. ఇంక అయిపోతే ఇంక నేను వీళ్ళని తీసుకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను అని అంటారు. వీళ్ళకి ఐస్ క్రీము లేకపోతే ఏదో ఒకటి అయితే ఇప్పించాలి. అంటే ఏడకుండా బాగానే వేయించుకున్నారు. నేను ఏడిస్తారేమో అని అనుకున్నాను. బాగా అయితే వేయించుకున్నారు. మా బాబు అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఇద్దరుగా వేయించుకున్నారు కదా, నాకు అలవాటు అయిపోయింది పాపకే. ఇదంతా మా పాప జుట్టు చూడండి ఎంత కట్ అయిపోయిందో కదా. నాకు కూడా బాధే ఉంది, కానీ వాళ్ళకి ఫ్రీగా ఉంటేనే కదా. ఆయన చూడండి బాగా వేసారని చెప్తున్నారు, స్మైల్ ఇస్తానే బాగానే వేయించుకున్నారంట మా పిల్లలు ఇద్దరిని. మరి చూడండి మోడల్ ఎలా పెట్టారో చూడండి. ఈ సైడ్ కూడా చూడండి, గీతలు పెట్టారు, మోడల్ పెట్టారు కదా. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.